వెంకటస్వామి గారు నిన్నటిదాకా ఏం చెప్పింది? జైలు పోవడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు, ఇప్పుడు నాకు దిలీప్ మాట్లాడుతుంటే దయాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నది. అందరు జైలుకి పోతారట. ఎంతమందిని పంపినారా తమ్మి బాబు మీరు? 10 ఏళ్ల నుంచి ఎంతమంది అవినీతి పరులను జైలుకు పంపించినారు? ఎంతమంది బ్లాక్ మెయిలర్స్ ను బ్లాక్ మనీకి బ్యాక్ తెప్పించినారు? విదేశాలకు పోయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చినారు. ఏ మోడీలను పట్టుకొచ్చి జైల్లో పెట్టినారు? అంటే అందరు జైల్లో పోతారు, మా ప్రభుత్వం చాలా చక్కగా ఉంది, ఎంత పెద్దలైనా పోతారని అనేది సృజనా చౌదరి దగ్గర నుంచి మొదలుకొని నిన్న మొన్నటి అజిత్ పవార్ దాకా ఎవరి మీద మీ చర్యలు జరిగినాయని మీ మీద నీతిమంతులు అని మాట్లాడుతున్నారందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం అని అంటున్నావు. చేతగాందే సంవత్సరం నుంచి ఇవన్నీ మేము చేసుకుంటూ వచ్చినామా? మీరు చేస్తేనేమో 10 ఏళ్ల నుంచి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానని, మొత్తం మీద 2 కోట్లు ఇవ్వని వాళ్ళు మీరు కూడా మాట్లాడేవాళ్ళు అయిపోయినారు. ఒక్క సంవత్సరంలో 35,400 కోట్ల రూపాయలు జప్తు చేసినాం. అట్లయినా అయిపోయింది. నువ్వు మాట్లాడినావు, నువ్వు అంటే పసలేని ఆర్గ్యుమెంట్ అంతా చేసినావు. 38,400 కోట్లు తెచ్చినాం. సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పిర్రు. అక్కడ ఇక్కడ రాజకీయ వేదికల మీద కాదు చెప్పడం. మాట గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రానికి పెద్ద గొడ్డలు పెట్టేవాడు అంటే బీజేపీ వాళ్ళే. ఈ రాష్ట్రం రోజు జరిగిన ఒప్పందాల ఈ రాష్ట్రానికి ఆగవే దిలీప్ బాబు, మేము చెప్పేది కూడా వినయా పూర్తిగా. ఓకే, లేకపోతే ఎట్లా నీకు? మరి నువ్వంతా చెప్తుంటే మేము వినాలి సావధానంగా. మేము చెప్తుంటే మళ్ళీ నువ్వు అడ్డం పడాలా? ఇదేం పద్ధతి రబ్బా దిలీప్? ప్లీజ్ కంటిన్యూ. నీకు మేము అప్పీల్ చేసినావు, అడ్డుపడొద్దానంటే అందరం ఆగినాం. మరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు చెప్తాముడు? ప్లీజ్. నేనేమంటున్నా అంటే ఎంక్వైరీ చేయడం, ఇప్పుడు మేమేదో ఒకరిని జైల్లో పెట్టాలా అనేది మా ఉద్దేశం కాదు. తప్పులు ఏవైతే జరిగినాయో ఆ తప్పులను మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము. నిష్పాక్షికంగా పారదర్శకంగానే ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఇలా ఆయన కోర్టుకు పోయిండనంటే ఎందుకు పోయిండని ఆయన అడుగుతున్నా, కానీ నేనైతే సమర్థించాను. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు గో ఫర్ అదే జస్టిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హైకోర్టా, సుప్రీం కోర్టా, ఎక్కడికంటే అక్కడ పోవచ్చు. మనకు అన్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు ఎవరైనా పోవచ్చు. అది కేటీఆర్ గారు పోవచ్చు, వెంకటస్వామి పోవచ్చు, దిలీప్ పోవచ్చు, లేక రామ్మూర్తి గారు పోవచ్చు, రామ్మోహన్ రావు గారు ఎవరైనా పోవచ్చు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఫార్ములా, ఈ రేస్ సంబంధించి, కార్ రేస్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ గా కేటీఆర్ గారు అది మరి అవగాహన రాహిత్యమా, లేకపోతే అంతా మేమే మమ్మల్ని ఎవరు అడగరు అనేటువంటి అహంకారపూరితమైన ధోరణ, వితౌట్ ఎనీ అంటే ఒక ప్రాపర్ ప్రాసెస్. గవర్నమెంట్ అన్న తర్వాత గవర్నమెంట్ డబ్బులు 5 రూపాయలు తీసినా కూడా, నేను గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేసిన, 50 రూపాయలు ఇంక్రిమెంట్ రావాలని అంటే 36 రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము చూసి వచ్చిన వాళ్ళం మేము. మరి 50 రూపాయలకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయా? బలరాం గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా ఈ టిఆర్ఎస్ నాయకులు. ఇక మరి రామ్మూర్తి అన్న ఉద్యమకారులు అంటున్నారు. ఉద్యమకారులు ఇలా అన్ని చోట్ల ఉన్నారన్న. మా పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో ఉన్నారు. అయితే ఉద్యమకారులను నిజంగా ఉరి తీసింది ఎవడనంటే కేసీఆరే. ఉద్యమకారుల ఉసురు పోసుకున్నది ఎవడనంటే కేసీఆరే. అది నువ్వే ఒక ఎగ్జాంపుల్, నేనే ఒక ఎగ్జాంపుల్, కోదండ రామ్ ఒక ఎగ్జాంపుల్. ఉద్యమాలలో ఉర్రు తొలగించినవని చెప్తున్నావు కదా, ఆంధ్ర ఆధిపత్య శక్తులను ఉరికిచ్చి కొట్టినామని చెప్తున్నావు కదా, అందులో నువ్వు నేనున్నాం. కానీ అధికారంలో నువ్వు నేను లేము. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ అందరినీ తెలంగాణ ద్రోవులని సంకన వ్యక్తం తిరిగినారు. పేర్లు తీస్తే చాలా అవమానం అవుతుంది,
పేరు తీసుకొని మాట్లాడితే అది అది సంస్కారం అనిపించుకోదు కాబట్టి చెప్తున్నా. Yes. తెలంగాణ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన యొక్క ఇంటిగ్రిటీ కోల్పోయినాడు. ఎస్ తర్వాత అవినీతి చుట్టూ పెట్టుకున్నారు కాబట్టి ఆయన యొక్క అంటే మాట్లాడేటువంటి హక్కును, నైతిక హక్కును కేసీఆర్ గారు కోల్పోయినారు. ఇలా మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవలసినటువంటి దౌర్భాగ్య స్థితి కేసీఆర్ గారికి వచ్చింది. రైట్ సార్. ఇలా అదో ఇదో ఈయన మాట్లాడుతున్నారు, కానీ మేము ఒక్కటే చెప్తున్నాం, మా ప్రభుత్వ పక్షాన జరిగిన అవకతవకలను మేము తప్పనిసరిగా ఎంక్వైరీ చేపించి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. Yes. దాంట్లో ఎవరు ఏమనుకొని జైలుకు పోవాలని, ఆయనకి ఏమైనా సోకుంటే జైలుకు పోతే సింపతి వస్తుంది అనేటువంటి సోకుంటే మేము ఏం చేయలేము. మేము ఉట్టిగా తీసుకుపోయి ఆయన జైలు పెట్టి సింపతి చెప్పించే అటువంటి ఆ పని కూడా మేమేం చేయము. Right. Okay. అది ఒకసారి రామూర్తి గారు మాట్లాడతారు. జైలు పోవాల్సి వస్తే పోతాడు కాదు, అది Yes. కేటీఆర్ అయినా పోతాడు, కేసీఆర్ అయినా పోతాడు, ఇంకెవరైనా పోతారు. ఈ ఒక్క ఈయన కాదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరు దిలీప్ చెప్తున్నారు కదా, వాళ్ళు పెట్టకపోవచ్చు కానీ మేము తప్పనిసరిగా పెడతాం. Right, ఇక right. చట్టం తన పని తను చెప్తుంటూ పోతుందని చెప్తున్నాం కదా, అదే రకంగా జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి దాని మీద మనం మాట్లాడతాం. ఈ దీంట్లో అవకతవకలు జరిగినాయా జరగలేదా, జరగకపోతే మేము జరిగినట్టు చూపించే ప్రయత్నం మేము చేస్తే అది మాకు తప్పైతుంది. Yes, yes. జరిగినాయని జరుగుతున్నాయని మీరే ఒప్పుకున్నారు కదా.